6 గ్యారంటీలు అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్ల ఉపాధికి అడ్డుకట్ట వేసి మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి వారి జీవనోపాధిని అగమ్య గోచరంగా మార్చిందని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడ శ్రీనివాస కళ్యాణ మండపంలోని నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా కార్డులను అందించారు. ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తమ ఆటోలకు నెల వాయిదాలు కట్టడానికి కూడా వారికి కష్టంగా కావడంతో వారి కష్టాన్ని చూసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొప్ప ఆలోచనతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను ఉచితంగా పార్టీ తరపున అందజేశారని, దీనికి మరింత తోడ్పాటు అందించడమే కాకుండా నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ సోదరుల ఆరోగ్యం బాగుండాలని దృఢ సంకల్పంతో చల్మిడ వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా వారికి ఆరోగ్య బీమాను చేసి ఆత్మీయ భరోసా పేరిట ఆరోగ్య బీమా కార్డులు అందించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ అంటేనే విశ్వసనీయతతో కూడిన వ్యక్తిగా, మన కుటుంబ సభ్యుడిగా ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. వారికి తన వంతుగా ఆరోగ్య బీమా అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు వల్లి రామ్మోహన్, జిల్లా అధ్యక్షులు ఆలే శ్రీనివాస్, బీఆర్టీయూ అధ్యక్షులు వెంగళ శ్రీనివాసు, నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమారు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులు కేటీఆర్ గారి నాయకత్వం, చల్మెడ నాయకత్వం, జై తెలంగాణ. మాకు ప్రతి క్షణం వేములవాడ మండల అధ్యక్షులు ఉమ్మర్ భాయ్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు దేవరాజ్ భాయ్ గారికి, కోటపేట్ మండల అధ్యక్షులు వివిధ అధ్యక్షులు మరియు నా ఇక్కడ దక్షిణ అభ్యర్థులందరూ కూడా అందరికీ క్లాస్ పంపిణీ చేయబోతుంది. అదేవిధంగా వెంకట అర్థం సూర్య ఇంద్ర గారు, అదేవిధంగా సుఖబాల శేఖర్ గారు, చంద్రుడి ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ సోదరుల ఆరోగ్య బీమా మరియు యాక్సిడెంట్ బీమా కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సుమారుగా 7,000 మంది మన ఆటో సోదరులందరికీ కూడా 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ బీమా పథకాన్ని కార్డులు జారీ చేసి, ఎవరికైనా దురదృష్టవశాత్తు ఏ కారణంతో చనిపోయినా కూడా వారికి 5 లక్షల, వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా వారు ప్రీమియం కట్టి వారికి ఆ వెసులుబాటు చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా చల్లిమేడ ఆనందరావు దవాఖానా ద్వారా, కరీంనగర్ బొమ్మకల్ ద్వారా ఇలా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆటో సోదరులకు ఏ ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా కూడా అన్ని సౌకర్యాలు మా హాస్పిటల్ ద్వారా వారికి ఉచితంగా చేపడతానని వారికి ఇలా ఆరోగ్య బీమా కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇలా వేములవాడ పట్టణంలో ఆటో డ్రైవర్ సోదరులందరినీ కూడా పిలిచి వారికి కార్డులు ఇవ్వడం జరిగింది. దాన్ని నా అదృష్టం, అంటే చల్లిమేడ హాస్పిటల్ ద్వారా దాని యొక్క చైర్మన్గా నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగిందని భావిస్తూ ఉన్నాను. అందుకని పార్టీలకు అతీతంగా ఏ కార్మిక సోదరుడు ఉన్నా కూడా, ఆటో సోదరుడు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సద్వినియోగం కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.